పక్షుల కిలకిలా రావాలు, విదేశీ విహంగాల కుహుకుహులు, ఆహ్లాదకరమైన వాతావరణం, మనసులో ఆహా అనే పరిస్థితి. ఇది కొల్లేరులో వలస పక్షుల ఆవాస కేంద్రం వద్ద అందమైన చిత్రం. ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆటపాకలో పక్షుల అభయారణ్యంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పాట్లైట్. కొల్లేరు వలస పక్షుల ఆవాస కేంద్రం. శీతాకాలం వచ్చిందంటే చాలు దేశ విదేశాల నుంచి వచ్చే పక్షులతో ఈ ప్రాంతం కళకళలాడిపోతుంది. వీటిని చూడడానికి సందర్శకులకు భారీగానే వస్తుంటారు. కానీ సౌకర్యాల లేమితోటి సందర్శకుల సంఖ్య కాస్త తక్కువగానే ఉందని భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోని కొల్లేరు వలస పక్షుల ఆవాస కేంద్రంపై ప్రత్యేక కథనం. అందమైన పక్షులు చూడాలంటే కొల్లేరు రావాల్సిందే. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు విదేశీ పక్షులకు విడిది కేంద్రంగా విరాజిల్లుతోంది. శీతాకాలం వచ్చిందంటే వేల మైళ్ల నుంచి లక్షలాది పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. వేసవి ప్రారంభం వరకు కొల్లేరులో ఉంటూ తర్వాత తమ దేశానికి వెళ్లిపోతాయి. స్వదేశీ పక్షులు మాత్రం ఏడాది పొడవునా కొల్లేరులోనే ఉంటాయి. కొల్లేరుకు ప్రతి ఏడాది దేశ విదేశాల నుంచి 189 జాతుల పక్షులు వస్తాయని అటవీ శాఖలోని వన్యప్రాణి విభాగం అధికారుల అంచనా. వాటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి పెలికాన్లు కాగా, తర్వాత స్థానంలో పెయింటెడ్ స్టాగ్స్, టిల్స్, స్కేక్ బర్డ్స్, వైట్ ఐబీస్, గ్లోబీ ఐబీస్, విజిల్ బర్డ్స్ కూడా వస్తుంటాయి. ఎన్ని రకాల పక్షులొచ్చినా దేని స్థావరం దారిదే. కాగా కొల్లేరుకు వలస వచ్చే పక్షుల్లో పెలికాన్లదే అగ్రస్థానం. అందుకే కొల్లేరును ప్యారడైజ్ ఆఫ్ పెలికాన్స్ గా వర్ణిస్తారు. ఇవే కాకుండా స్వదేశీ పక్షులు కూడా పెద్ద సంఖ్యలోనే ఇక్కడ ఉంటాయి. వాటిలో కొల్లేటి కొంగలు, పరదలు, గూడబాతుల రకాలు అన్ని కాలాల్లోనూ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందమైన పక్షులను జనం వచ్చి వీక్షించేందుకు వీలుగా ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆటపాక వద్ద అటవీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆటపాక పక్షుల కేంద్రం నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. కొన్ని విదేశీ పక్షులు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడి ఏడాది పొడవునా ఉండిపోతున్నాయి. వాటిని చూసేందుకు వీకెండ్స్, సెలవు దినాల్లో భారీగా పర్యాటకులు వస్తున్నారు. ఆటపాక పక్షుల కేంద్రం దగ్గర కొల్లేరు చాలా నిండుగా కనిపిస్తుంది. సీజన్తో సంబంధం లేకుండా ఇక్కడ నీరు కనీసం 4 అడుగుల మేర నిలువ ఉంటుంది. దాంతో పక్షులకు ఆటపాక ముఖ్య ఆవాస కేంద్రంగా మారిపోయింది. రష్యాలోని సైబీరియా ప్రాంతానికి చెందిన పెలికాన్లైతే వేల సంఖ్యలో శీతాకాలం ఆరంభంలో వచ్చి మార్చి నెలలో తిరిగి స్వదేశానికి వెళ్లిపోతుంటాయి. పెలికాన్లు ఇక్కడికి రావడం ప్రధాన కారణం సంతానోత్పత్తి కోసమేనని చెబుతున్నారు. ఆటపాక వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ప్రతి ఏడాది అక్టోబర్లో ఇక్కడికి వస్తుంటాయి. వీటితో పాటు ఆస్ట్రేలియా నుంచి కూడా అనేక రకాల పక్షులు వస్తుంటాయి. ఈ పక్షులు అన్నీ ఇక్కడ తమ ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా కొల్లేరులో అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 400 ఎకరాల విస్తీర్ణంలో ఎప్పుడూ నీరుండేలా చర్యలు తీసుకున్నారు. వీటి మధ్యలో గట్లు, స్తంభాలు ఏర్పాటు చేశారు. సహజంగానే కొల్లేరులో చేపలు లభ్యమవుతాయి కాబట్టి పక్షులకు ఆహారం కొరత కూడా ఉండదు. ఆహ్లాదకరమైన వాతావరణం.
కొల్లేరు సరస్సులో బోటులో విహరిస్తూ పక్షులను అత్యంత దగ్గరగా చూడడం అంటే నిజంగా చెప్పలేని అనుభూతిని ఇస్తుంది. ఇటువంటి ఏర్పాట్లను అటవీ శాఖ అధికారులు ఇక్కడైతే చేశారు. ప్రత్యక్షంగా బోట్లు అక్కడ తీసుకెళ్తూ పక్షుల దగ్గర తీసుకెళ్తూ వాటిని దగ్గర నుంచి చూపిస్తూ వాటి వివరాలను కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పక్షులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ దేశాల నుంచి వస్తాయి, ఏ సీజన్లో వస్తాయని చెప్తూ ఇక్కడ ఉన్న ఒక గైడ్ కూడా మనకి అన్ని వివరంగా చెప్తూ ఉంటారు. ఆటపాక వచ్చే సందర్శకులు పక్షులను అత్యంత దగ్గరగా చూడడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా మెగ్నైజ్డ్ బోట్లు ఏర్పాటు చేశారు. ఆ బోటులో ప్రయాణిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో పక్షులను దగ్గర నుంచి చూడడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తోంది. బోటులో షికారు చేయడానికి, పక్షులను దగ్గరగా చూడడానికి నామమాత్రపు రుసుము చెల్లిస్తే చాలు. ఒక్కసారి కొల్లేరు లోపలకు వెళ్లి రావడానికి బోటుకి కేవలం 600 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. బోటులో 6 నుంచి 8 మంది వరకు ప్రయాణించే వీలుంటుంది. బోటు డ్రైవరే గైడ్ గా మారిపోయి పక్షుల గురించి మనకు వివరిస్తారు. బోటులో లైఫ్ జాకెట్లు ఉన్నప్పటికీ నీటి లోతు తక్కువగా ఉన్నందున వాటి అవసరం ఉండదు. పక్షులు చూపించడం కోసం, దగ్గర నుంచి చూపించడం కోసం బోట్ షికారు ఇవన్నీ తీసుకొని వస్తామండి. బోటుకి లైఫ్ జాకెట్లు అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి. పెలికన్స్ ఏమో సైబర్ నుంచి వస్తాయండి. పెయింటెడ్ స్టార్క్ ఏమో ఆస్ట్రేలియా నుంచి వస్తాయండి. 10,000 వస్తాయండి. అవునండి. అక్టోబర్ టు మార్చి వరకు ఉంటాయండి. ఇక్కడే వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసుకుని పొదిగి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాయండి మార్చి నెల. పక్షులపై అవగాహన కోసం చిన్న మ్యూజియం ను కూడా ఏర్పాటు చేశారు. సందర్శకులు సేద తీరడానికి సౌకర్యాలు కల్పించారు. పిల్లలు ఆడుకోవడానికి పార్కు కూడా ఉంది. అయితే ఆటపాక పక్షుల ఆవాస కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఉండే పెట్టెలో ఈ కొంగలు అన్నీ కూడా చూపించి బోటింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా సరదాగా ఉంటుంది చిన్నపిల్లలకి. అందుకని చెప్పేసి తీసుకొస్తూ ఉంటాం అనమాట. బాగుంటుంది సార్, చాలా చల్లగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బాగుంటుంది సార్, వెళ్ళాను చాలాసార్లు వెళ్ళాం. చాలా బాగుంటుంది. పక్షులను దగ్గరగా చూడడం అంతా కూడా బాగుంటుంది సార్. అవును, చాలా బాగుంది సార్. ఇది మాకు కృష్ణా జిల్లాకి ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా బాగుంది సార్. ఇది చాలా మంది వస్తూ ఉంటారు. కొల్లేరు పక్షుల అభయారణ్యానికి సందర్శకులు రావడానికి వీలుగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నామని వైల్డ్ లైఫ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న 2 మెకనైజ్డ్ బోట్లతో పాటు త్వరలో మరొకటి రాబోతున్నదని వెల్లడించారు. సుమారు 77,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఇక్కడ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు వలస పక్షులు వస్తూ ఉంటాయి. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ కొల్లేరు ప్రాంతానికి రావడం జరిగింది. వాటికి ఆవాసయోగ్యమైన ఆహార లభ్యతను బట్టి అవి ఇక్కడ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉండి మళ్ళా తర్వాత వాటి ప్రదేశాలకి అవి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇక్కడ అనేక వేల పక్షులు, సుమారు 186 జాతులు వచ్చి ఉండడం జరుగుతుంది. అవి వాటి ఆహారాన్ని సంపాదించుకోవటం, నెక్స్ట్ వాటి సంతానోత్పత్తిని పెంపొందించుకోవటం ఇక్కడ జరుగుతూ ఉంటాయి. పక్షుల ఆవాస కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తే సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ బస చేయడానికి వసతి, ఆహార సదుపాయాలు కల్పిస్తే ఎక్కువ మంది పర్యాటకులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అటవీ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. ఈ ఆవాస కేంద్రానికి అయితే ప్రతి ఏడాది దాదాపు 186 రకాల పక్షులు వస్తాయంటే అది మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో ఈ ఆవాస కేంద్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పర్యాటకులు అయితే వస్తున్నారు, వారికి సంబంధించి ఇంకా అనేక రకాల సౌకర్యాలు అయితే కల్పించాల్సి ఉంది. దానికి సంబంధించి పర్యాటక శాఖ సంగతి పక్కన పెడితే ఆ బాధ్యతను అటవీ శాఖ అధికారులు చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిద్దాం. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఆటపాక నుంచి.